చాలామంది యూరిన్‌లో మంట రాగానే మందుల షాప్‌కెళ్ళి మందులు తెచ్చుకొని యాంటీబయాటిక్స్ ఏసుకుంటా ఉంటారండి. అది కరెక్టో కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. నా పేరు గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. యూరిన్‌లో మంట రావడానికి రకరకాల కారణాలుంటాయండి. అందులో యూరిన్ తక్కువ తయారైనప్పుడు అంటే డీహైడ్రేషన్‌లో ఉన్నప్పుడు కూడా యూరిన్‌లో యాసిడ్ పార్ట్ ఎక్కువయ్యి మండుతుందండి. అదొక కారణం. అది కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా యూరిన్ మండుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ మంటతో పాటు యూరిన్ ఎక్కువ సార్లు అవ్వడం, అర్జెంట్ అవ్వడం ఇటువంటివి కూడా జరుగుతాయి. కొంతమందికి ఫీవర్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రాస్టేట్ కానీ, లేకపోతే యూరినరీ దారిలో గనక స్ట్రిక్చర్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే పైపు సన్నగా అయిపోవడం గానీ, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా యూరిన్‌లో మంట వస్తుందండి. అదేవిధంగా ఇవేమీ కాకుండా కూడా లోకల్‌గా ఇరిటేషన్ అవ్వడం వల్ల అంటే ముఖ్యంగా ఫీమేల్స్‌లో శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల, లేపోతే వాడే సోప్స్ వల్ల వాటిల వల్ల కూడా రియాక్షన్‌లవి వచ్చి అవి కూడా మంటకు కారణమవుతాయండి. అయితే నార్మల్‌గా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లే మంటున్నప్పుడు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్ అయినటువంటి ఈ ప్రాస్టేట్ కానీ, స్ట్రిక్చర్ గానీ, ఇటువంటి డిసీజెస్ కానీ, లేపోతే బ్లాడర్‌లో గానీ, ఈ కింద యూరిన్ పైప్‌లో గానీ, కింద భాగంలో స్టోన్స్ ఉండడం వల్ల యూరిన్ పోసుకున్న తర్వాత, పోసుకునేటప్పుడు మంట, నొప్పి ఇవన్నీ గూడా ఉంటాయండి. అందుకే ఈ ఈ మంట ఉండగానే యాంటీబయాటిక్స్ వాడకుండా ఒకసారి యూరాలజిస్ట్‌ని కలిసి చిన్న చిన్న టెస్ట్‌లు యూరిన్ కల్చర్ లాంటి టెస్టులు చేయించుకొని, అల్ట్రాసౌండ్ స్కాన్‌లు తీయించుకొని ప్రాబ్లమ్ ఏంటి? దాని బేసిక్ రీజన్ ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ఎందుకంటే మంట ఉందనగానే యాంటీబయాటిక్స్ వాడేస్తే గనక, ఆ ఇన్ఫెక్షన్ ఏంటో మనకు తెలియకుండా వాడితే గనక ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా యాంటీబయాటిక్స్ లొంగకపోతే గనక ఫ్యూచర్‌లో ఏదన్నా మనం యాంటీబయాటిక్ వాడాల్సొచ్చినప్పుడు ఆ మాత్రలు ఈ ఈ ఈ బ్యాక్టీరియా మీద పనిచేయవండి. దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారండి. అంటే ఈ ముందు ఫ్యూచర్‌లో పనిచేయవనమాట. అంటే అందుకనే ఈ మంట అది వచ్చినప్పుడు మనము ఇన్ఫెక్షన్ ఉందో లేదో పక్కా కన్ఫర్మ్ చేసుకొని యాంటీబయాటిక్స్‌ని సరైన డోస్‌లో, సరైన డ్యూరేషన్ అంటే సరైన టైంకి, సరైన కాలం పాటు వాడితే గనక మనం ఈ ప్రాబ్లమ్ మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్‌కి రీజన్ ఏంటి కూడా కనిపెడితే ఇన్ఫెక్షన్ మళ్ళా మళ్ళా రాకుండా మనం చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.